ఇప్పుడే ఇక్కడ వీళ్ళకు పెయింట్ వేసిపోయారు, ఇంకా ఆరని కూడా ఆడలేదు, పచ్చిగుందిగా అంటుతుంది ఇంకా. ఏమన్నారు వచ్చి వేసేటప్పుడు ఏమన్నారు? ఏమన్నారు మీరు ఎన్ని రోజులు అంటే 50 ఏళ్ళు మేము వచ్చి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చి మీరు ఇక్కడ వచ్చి ఇది 35 సంవత్సరాలమ్మా. 5 సంవత్సరాలు అవతల కిరాయికున్నాం, అది వరకే తీసుకున్నాం. తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, ఈయనే ఉన్నాం. మా పిల్లలు మేము, మా మరిది మేము ఇద్దరం కలిసి తీసుకున్నాం. ఇద్దరు కాదమ్మా, ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి కదా, 30 ఏళ్ళ నుంచి ఎవరన్నా ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ మీ ఇల్లు కూల కొడతామని కానీ ఎవరన్నా వచ్చిర్రా? ఎవరు అనలే. రోడ్ అన్నారు. రోడ్డు అది నాయుడు అన్నారు రోడ్ అని. ఇక ఆయన పోయిండు, వైఎస్ రాజశేఖర ఆయన పోయిండు. ఈయన మొత్తమే మన ఆయన వచ్చిండు, మొత్తం ఏం సపోర్ట్ చేయలే. ఈయన వచ్చిండు కూలగొడతానికి వచ్చిండు, ఎవ్వరు రాలేదు మన దగ్గరికి. మరి అట్లా అవసరం లేని భూమేనా అది ఏంది? రోడ్ ఎందుకు వేసిండు, కరెంట్ బిల్ ఎందుకు ఇచ్చిండు, కరెంట్ ఎందుకు ఇచ్చిండు, నీళ్ళు ఎందుకు ఇచ్చిండు, రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిండు, అది పట్టు ఎందుకు చేసిండు? ఆయన 30 ఏళ్ళ కింద ఇప్పుడు కొన్నాకనే 2 ఏళ్ళకి వచ్చి ఇది అవసరమైన భూమి అంటే మేమేనన్నా ఆయన కార్యక్రమాలు గట్టిగా ఉన్నాయి, ఏదన్నా చేసుకొని బతుకు. ఇలా మంచిగా ₹1 కోటి ఆస్తుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాం. ఇప్పుడు ఆయనకు రోగం వచ్చే నాకు చేత కాపాయే. ఇప్పుడు 2 పిల్లలు పెళ్లి చేసాము, ఇవాళ 20,000 అప్పు ఉంది, ఎవరు దొరుకుతారు? ఎక్కడ పోవాలి ఇప్పుడు? మళ్ళీ ఆయన డబుల్ బెడ్రూమ్ ఎందుకు? ఆమె ఇప్పుడు 50 ఏళ్ళ సంది ఉన్నాం, అందరూ పరిచయం. ఆడికి పోయి పడిసా చూడడం జిక్క మొక్క. ఈయన వస్తాడు రేపు. మాకు నీళ్ళు వస్తున్నాయని ఆయన దగ్గర పోయినావా? ముసి అంత వంగినా కానీ మా దగ్గరికి ఎట్లా వచ్చేది అట్లనే వచ్చింది. ఇంత రాలేదు. సగం పట్నం పోయినా కానీ ఇంతవరకు రాలేదు. మీకు ఆ దినం తెలియదా? అంటే ఇట్లా మూసి మరి కాలువ పక్కనే కట్టుకుంటే రేపు ఎప్పటికైనా ఇబ్బంది ఏమో, మరి ఎన్నటికైనా గూల కడతారేమో అన్న భయం లేకునేది ఎన్నడు? భయం ఏం లేకుండే. దూరం ఉందిగా, మాకు దూరం ఉన్నది. ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ ఈడికి 2-3 సార్లు వచ్చినాయి, 3-4 సార్లు వచ్చినాయి నీళ్ళు. ఎన్నడూ ఇంతవరకు రాలేదు. మొన్న మీరు చూస్తున్నాక 2-3 ఏళ్ళ కింద వరద బాధ్యత పైసలు అన్నప్పుడు వచ్చినాయి, కోరంటే అంతా మునిగింది. ఇప్పుడు ఎట్లా పోతున్నాయి అట్లా పోయినాయి, ఎందుకంటే హెల్ప్ ఉంది, పరుచుకొని పోతాయి ఈడ. మరి ఇప్పుడు ఈ నెంబర్ మీకు ఇది పెయింట్ వేయనీకి వచ్చారు కదా, మీరేమన్నారు, వాళ్ళు ఏమంటారు? మేము లోపలికి పోయేసరికల్లా వేసారు, మేము తుడిచేస్తామని అన్నాం. అంటే తుడిచేస్తాం అంటే ఎట్లా తుడిచేస్తారమ్మా? ఈగలకు దోమలకు అప్పుడు సంది ఉన్నాం. ఇప్పుడు మరి ఎక్కడ ఎలగొడతారో ఎలగొట్టరు అంటారు కదా, ఈగలు దోమలు ఈ వాసన ఎందుకు, మిమ్మల్ని తీసుకుపోయి మంచి జాగాలో పెడతామని అంటున్నారు కదా. మంచి జాగాలో పెడతారు. ఆయన లేని ఈగలు దోమలు ఇవాళ వచ్చినాయా? ఇప్పుడు అంత సాప్ అయినాక ఆయలనే వచ్చేది ఉండే, ఇవాళ ఎందుకు? ఈడ చూస్తే మన అది కమాన్ కాడు కాపాడేది, ఆడ చూస్తే ఇటు కాపాడేది. మాది ఒక్కటే ఉండే ఇల్లు అప్పుడు, ముందు మీదే ఉండేది. ఆయన సంధి ఆయన వచ్చే మేము ముసలోళ్ళం అయితే ముందున్నది అనుకున్నది తెలియదు. అమ్మ ఇప్పుడు ఆ కాగితాలు ఉన్నాయి, తీసుకురాప చూపిద్దాం. చెప్పు అయ్యా సంచి కవరు. మరి ఇప్పుడు వాళ్ళేమో గూల కొడతామని అంటున్నారు, మీరేమో వద్దంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఏమనుకుంటున్నారు? పరిష్కారం మరి వాళ్ళ ఇష్టం, ఎట్లా చేస్తాడో, రోడ్డు మీద వేస్తాడో చంపుతాడో, లేకుంటే ఆ బోలదొర తెచ్చి మీదంగా ఓపిస్తాం, అది తోలిస్తాడు ఇద్దరిని, అంతే. మేమిద్దరు ఉంటాం. పిల్లగాడు పోయి పొద్దుగాల పోయి పొద్దుకొస్తాడు. మా మరిదోళ్ళు ఉంటారు, వాళ్ళు పొద్దుగాల పోయి పొద్దుకొస్తారు. మా కావాలి ఉంటారు వాళ్ళు, ఓరు బతకాళ్ళు. అడక తింటోళ్ళం మనం, ఏదో గింత పని చేసుకునే వాళ్ళము, బాసన తోమేటోళ్ళము. మా ఇంటికాడు ఉంటే వెళ్తుందా? ఉన్నోడైతే గిడ కడతాడా ఈ ముసిలా? లేనోడే కడతాడు ఇల్లు. ఆయన వచ్చింది మా గురించి, మమ్మల్ని కూడగొట్టేందుకు, మమ్మల్ని చంపేందుకు వచ్చిండు రేవంత్ రెడ్డి. అనుకున్నారా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అంటే? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి ఇవాళ మాకు దిక్కేందని అనిపిస్తుందా? అది అట్నే అనుకుంటున్నాం, ఇట్లానే అనుకోలేదు, అట్నే అనుకుంటున్నాం. అట్లానే మరి ఎవరు ఈ పట్టణంలో ఎవరు ఓట్లు వేయలేదు. ఓట్లు వేయనందుకు ఆయన ఈ పరీక్ష పెడుతుండు. ఊళ్ళలోనే వేసారు కాంగ్రెస్కు. అంటే మీ మీద కచ్చ తీసుకుంటుండ? అయితే తీసుకుంటుండు అమ్మ. మీ కాగితాలు ఇవన్నీ కూడా అప్పటివేనా? అప్పటివే మరి, అప్పుడు మీకు అన్ని ఇప్పుడు మొత్తం ట్యాక్స్ అవన్నీ కడతారా? ఇంటి ట్యాక్స్ అన్నీ ఏదమ్మా చూడు. అది కూడా దిగాయా ఆయన ఎన్ని ఏళ్ళు లెక్క పెట్టరమ్మా? అన్నీ ఉన్నాయిలే, మీకు లేవని అంటలేము కానీ వాళ్ళ నాల మీద ఇప్పుడు ఇది రేపు మూసి చేయాలి కాబట్టి ఇది చేస్తున్నారు అనేసి. సో కాగితాలు మీకు అవన్నీ ఉన్నాయి కానీ ఈరోజు మాత్రం ఈ మూసి ప్రక్షాళన చేయాలి, మూసిని అందంగా చేయాలంటే మరి మీ ఇల్లు కూడా కొట్టాలంటున్నారు. ఆయన ఎందుకు ఆయన చేసేది? అందంగా చేస్తాడు. ఇన్ని రోజులు అందము ఇవాళ ఉన్నదమ్మా. 35 ఏళ్ళు అవుతుందమ్మా ఇల్లు కట్టి. ఆనాడు మీరు కొనుక్కున్న నాడు మరి ఇది మూసి పక్కనే ఉంది, ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది అనిపించలే? గడ్డి చేలు ఉండే, గడ్డి చేలు మొత్తం గడ్డి ఉండే, ఇవన్నీ తాటి చెట్లు ఉండే. నేను తాటి చెట్టు అయితే ప్లాట్ చేసిర్రు, చేస్తే దాంట్లో నేను ప్లాట్ తీసుకున్నా.
తీసుకొని అప్పుడు మంచిగానే ఉండేది, మొత్తం తోట ఉండే, ఏమన్నా గడ్డి గిడ్డి తోట. అంటే నేను తాళి ఎట్లా ఎక్కుతుంటే ఎక్కువ ఇది కట్టుకున్నా వర్షం రాలేదు. ఇది కొన్నాక 3 ఏళ్ళ 5 ఏళ్ళ దాకా వర్షం రాలే. ఆడంగా ఎట్లా పోతుంటే అట్టే పోయినాయి. ఆ తర్వాత ఏమో దగ్గర ఉందిగా ఇక్కడనే ఉంటుంది, తాళి ఎక్కుతుంటే చేద్దామని ఓ రూమ్ వేసుకున్నా కూడా అప్పటికి ఏ నీళ్ళు దోమలు ఉంటుండే మామూలుగా. ఈగ అవి నీళ్ళు గిల్లి రాపోతుండే, ఆడనే పోతున్నాయి, మనం ఈడ ఉన్నాం అవి ఆడనే పోతున్నాయి అని ఇట్లా అనుకుంటే ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి కింద కాలువ వేసిండు, పైప్ లైన్ వేసిండు. అతను చంద్రబాబు నాయుడు ఆయన ఒకసారి వచ్చి పోతే అన్నాడు. అయితే అదట్ట ఉంది. ఇవ్వడు అనలే, మాకు రిజిస్ట్రేషన్లు అన్నీ చేస్తున్నారు, కరెంటు బిల్లు నల్ల బిల్లు అన్నీ కడుతున్నారు, కానీ బాగానే ఉన్నాయి. ఇక ఈయన వచ్చి ఎగ్జామ్న కూలగొడుతుంది పెట్టి ఒకటే మాటగా. ఇప్పుడు మీకు ఇవి వేసిరు కదా, ఇప్పుడు కూలగొట్టడానికి ఇప్పుడు వేసిరు, మరి ఇప్పుడు మిమ్మల్ని ఏం తీసుకుపోయి ఆడ పెడతారంటే మీరు ఒప్పుకోకపోతే ఇంకా మీరు రోడ్ల మీద ఉండాలి. మరి ఆ తర్వాత అంతే ఇక ఏం చేస్తాం, ఉన్నా పర్వాలేదు కానీ మా ఇల్లు అయితే తీసి పెట్టాం, డబుల్ బెడ్రూమ్ పోం, ఉంటే ఉంది రోడ్ల మీద ఉన్నా పర్వాలే. ఇక ఆయన పన్న ఈయన అట్లయినా పర్వాలే, మా తోటి కాదు, డబుల్ బెడ్రూమ్ అంటే మాకు. ఇప్పుడు మీరు ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడ ఉండబట్టి? 14 సంవత్సరాలు. 14 ఏళ్ళ నుంచి మీరు ఎప్పుడు ఇక్కడ మీకు ఒకటి అంటే ఇప్పుడు మీకు నది కానీ కాలువలు కానీ లేదు కదా మేడం, మీకు FTL స్టోన్ ఒకటి ఉంటుంది ఎన్నో చోటైతే మీరు ఎక్కడో తీసేసి ఉంటారు కానీ ఉంటుంది కదా? లేదు మేడం, అక్కడ మా దగ్గర ఏం లేదు. నేను యాక్చువల్గా మేడం బ్యాంక్ నుంచి తీసుకున్నాను లోన్. బ్యాంక్ లోన్తో తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అంత క్లియర్ ఉండే ఇస్తారు కదా మాకు లోను. వాళ్ళు వచ్చి చెక్ చేసుకుని వేరు కదా, మేము అదే మైండ్లో పెట్టుకుంటాం కదా మేడం. ఇవన్నీ మాకేం తెలుసు, మేము ఏమనుకున్నామంటే బ్యాంకు చూపెట్టినాము, ఇక్కడ ఇల్లు ఉంది కొనుక్కుంటున్నాము, వాళ్ళకు చూపెట్టాము, వాళ్ళు మాకు లోన్ శాంక్షన్ చేశారు. క్లియర్ ఉంటేనే బ్యాంక్ లోన్ ఇస్తుంది ఎవరికైనా, అంతే. మేము అది ఆలోచన పెట్టుకుంటాం కానీ ఇవన్నీ ఆలోచనలు మాకు తెలియదు కదా. కాకపోతే ఇప్పుడు వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకున్నారు. ఇప్పుడు చెరువు పరివాహక ప్రాంతాలు, FTL, బఫర్ జోన్లు ఇవన్నీ అంటున్నారు. మరి అంటున్నారు కదా మేడం, అప్పుడు ఏడుంది బఫర్ అంటే మాకు తెలియదు, RDL కూడా తెలియదు. ఇప్పుడు ఏంటి మరి దీనికి సొల్యూషన్? వాళ్ళేమో ఇప్పుడు మార్కింగ్లు చేసిపోతున్నారు. ఇప్పుడు దీన్ని మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ పేరుతోటి ఇప్పుడు ఇవన్నీ కూలగొట్టాలంటున్నారు కదా మేడం. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు మిమ్మల్ని డబుల్ బెడ్రూమ్లో తీసుకుపోయి ఎత్తేస్తారట. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ తీస్తే మేమే ఉంటాం మేడం. మాకు ఇది 100 గజాల ఇల్లు పెట్టుకొని మేము డబుల్ బెడ్రూమ్లో ఎట్లుంటాం? మేము మాది 100 గజాల ఇల్లు, డబుల్ బెడ్రూమ్లో ఎట్లుంటుంది చెప్పండి. మరి ఏంది ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎట్లా అనుకుంటున్నారు? మరి మాకు అర్థమవుతలేదు కదా మేడం, ఏం చేయాలి మాకు అర్థమవుతలేదు. ఏం సొల్యూషన్? చావాలి, బతకాలి, అంతే. ఏం సొల్యూషన్ చేయాలి అంటే అనుకున్నారా? అంటే ఈ గతంలో మీరు ఈ 14 ఏళ్ళ నుంచి కూడా ఎన్నడన్నా వచ్చి మీకు ఇలాంటి సమస్యను మీకు ఎప్పుడన్నా మీ దృష్టికి తీసుకొచ్చారా? తీసుకురాలి, ఎప్పుడు తెలియదు. ఈ 4 రోజుల నుంచి మాకు తెలుస్తుంది. ఒకసారి 3 నెలల ముందు వచ్చారు, ఎంక్వైరీ చేస్తారు, అంటే ఇది ఎవరెవరితో కనుక్కోవడానికి వచ్చినామని చెప్పారు, ఇప్పుడే వచ్చారు. అంటే ఏదైనా మీరు కోర్టుకు పోయే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మీకు ఇప్పుడు మార్కింగ్ చేసిపోయారా? చెప్తున్నా లేకపోయినా కూడా ఇప్పుడు 100 గజాలు ఇల్లు కష్టపడి కట్టుకున్నారు, లోన్ తెచ్చుకున్నారు, కనీసం మరి కోర్టుకైతే మీరు హైకోర్టును సంప్రదించాలి నుంచి కూడా ఉంటున్నాం కదా మేడం. ఇప్పుడు నిన్న మొన్న లోన్ తెచ్చుకొని నిన్న మొన్న మోసపోయింది కాదు కదా. 15 సంవత్సరాల నుంచి ఏ బాధ బందీ లేదు కదా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది.